నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సామాన్యుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ డైరెక్టర్గా ఎదిగిన వారిలో ప్రశాంత్ నీల్ కూడా ఒకరు. తొలి సినిమా ఉగ్రంతోనే హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ ఆ తర్వాత కేజీఎఫ్ 2తో బ్లాక్ బస్టర్ హిట్ను అందుకున్నాడు. ఆ తర్వాత ప్రభాస్తో సలార్ సినిమాను తీశాడు. అయితే ప్రశాంత్ నీల్కు ఈ సక్సెస్ అంతా ఒక్క రోజులోనో ఒకే సినిమాతోనో రాలేదు. దీని వెనుక ఆయన పడ్డ కష్టం ఉంది, ఎన్నో అవమానాలున్నాయి. మరి అవి ఏంటి, ప్రశాంత్ నీల్ ఇండస్ట్రీకి ఎలా వచ్చారు అనేది రియల్ స్టోరీలో తెలుసుకుందాం. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పూర్తి పేరు ప్రశాంత్ నీల్ నీలకంఠపురం. ఈయన కర్ణాటకలోని హసనాలో పుట్టాడు. తల్లిదండ్రులు భారతి, సుభాష్ రెడ్డి, అలాగే లేఖ, శ్రీవిద్య అనే సిస్టర్స్, ప్రదీప్ అనే బ్రదర్ కూడా ఉన్నారు. ప్రశాంత్ నీల్ తండ్రి సుభాష్ ది అనంతపురం జిల్లా నీలకంఠపురం. ఈయన రిసార్ట్స్ వ్యాపారి. ఐర్లాండ్, మోతీ మహల్ వీరి ఆధ్వర్యంలోనే నడుస్తున్నవే. అంతేకాదు సుభాష్ రెడ్డి మాజీ మంత్రి రఘువీరారెడ్డికి అన్నయ్య అవుతారు. వ్యాపార నిమిత్తం సుభాష్ రెడ్డి బెంగళూరులో స్థిరపడ్డారు. ఇక కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికైన శ్రీరామ్ రెడ్డికి ప్రశాంత్ నీల్ మనవడు అవుతాడు. అయితే బెంగళూరులో స్థిరపడ్డ పుట్టిన ఊరిని మర్చిపోలేదు ప్రశాంత్ నీల్. ఏటా తండ్రి ఆగస్టులో నీలకంఠపురం వెళ్లి బంధువులను కలుస్తారు. అంతేకాకుండా బాబాయ్ రఘువీరా రెడ్డి కడుతున్న ఐ ఆసుపత్రికి 50 లక్షల రూపాయలు విరాళంగా కూడా ఇచ్చారు ప్రశాంత్ నీల్. ఇక ప్రశాంత్ నీల్ భార్య పేరు లిఖిత రెడ్డి. ఈమె ఫ్యాషన్ డిజైనర్. వీరికి 2010 మే 5న వివాహం జరిగింది. వీరికి ప్రయాన్స్ నీల్, సరయు నీల్ అనే పిల్లలు కూడా ఉన్నారు. ప్రశాంత్ నీల్ చిన్నప్పుడు తెలుగులో చిరంజీవి, కన్నడలో శివరాజ్ సినిమాలను ఎక్కువగా చూసేవాడు. ఆ సమయంలో సినిమా కంటే కూడా టేకింగ్, నరేషన్లు ఎలా ఉన్నాయని చూసేవాడు. బెంగళూరు బాల్తివేన్ హై స్కూల్లో 10th పూర్తి చేశారు. శేషాద్రిపురంలోని కాలేజీలో ఇంటర్, డిగ్రీ చదువుకున్నారు. ఆ తర్వాత MBAలో జాయిన్ అయ్యారు, కానీ పూర్తి చేయలేదు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ ఉద్యోగంలో చేరారు. ఆయనకు ఆ రొటీన్ లైఫ్ నచ్చలేదు. అయితే తాను ఎక్కువగా డబ్బు సంపాదించాలంటే సినిమాలే కరెక్ట్ అని అనుకొని ఫిల్మ్ మేకింగ్ కోర్సులో జాయిన్ అయ్యాడు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో టాపర్గా నిలిచాడు. ఆ తర్వాత మంచి కథలను రాసుకొని కొంతమంది నిర్మాతలను కలిసేందుకు ప్రయత్నించాడు ప్రశాంత్ నీల్. కానీ వాళ్ళు కనీసం మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదు. అప్పటికే తన చెల్లి శ్రీవిద్యకు కన్నడ హీరో శ్రీమురళితో వివాహం జరిగింది. ప్రశాంత్ నీల్కు రికమెండేషన్ పై వెళ్లడం ఇష్టం లేదు. కాబట్టి తన బావ అయిన హీరో మురళికి తన వద్ద ఉన్న కథను వినిపించాడు. అయితే మురళి మాత్రం అనుభవం లేకుండా సినిమా తీయడం సాధ్యం కాదు, కొద్ది రోజుల షూటింగ్లను ప్రత్యక్షంగా చూడు అని సలహా ఇచ్చాడు. దాంతో ప్రశాంత్ నీల్ ప్రతిరోజు తన బావ ఆఫీస్కు వెళ్ళేవాడు. అక్కడికి చాలా మంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వచ్చేవారు. ఇవన్నీ గమనించిన ప్రశాంత్ నీల్ శ్రీమురళికి లవ్ స్టోరీ సెట్ కాదని భావించి యాక్షన్ స్టోరీని రాసుకున్నాడు. స్టోరీ శ్రీమురళికి నచ్చడంతో ఓకే చెప్పారు. మొదట ఈ సినిమాకు నాందే అని పేరు పెట్టారు. తర్వాత ఉగ్రంగా మార్చారు. ఈ సినిమా 2013లో వచ్చింది. ఉగ్రం రిలీజ్కు ముందు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో 60 రోజులు ఆలస్యంగా విడుదలైంది. అయినా కూడా 30 కోట్లను కలెక్ట్ చేసింది. దీంతో కన్నడ ఇండస్ట్రీలో డెబ్యూతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్గా ప్రశాంత్ నీల్ పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ కోల్డ్ మైన్స్ పై సినిమా తీయాలని అనుకున్నాడు. కథను సిద్ధం చేసుకున్నారు. హీరోగా యష్ను సెలెక్ట్ చేసుకున్నాడు. కేజీఎఫ్ సినిమాకు 80 కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది. అయితే కన్నడలో భారీ బడ్జెట్ అంటే 75 కోట్ల వరకే ఉండేది. దీంతో కేజీఎఫ్కి కూడా బడ్జెట్ కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత కథ నచ్చి కొంతమంది నిర్మాతలు ముందుకు వచ్చారు. దీంతో కేజీఎఫ్ 2 సినిమాలు తీసేందుకు ప్రశాంత్ నీల్కు 8 ఏళ్లు పట్టింది. అయితే కేజీఎఫ్ సినిమా టైంలో కూడా ప్రశాంత్ నీల్ వద్ద ప్రమోషన్స్కు డబ్బులు లేవు. ఇది చూస్తే పాన్ ఇండియా సినిమా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. అదే సమయంలో రాజమౌళిని బెంగళూరు ఎయిర్పోర్ట్లో యష్ కలిశాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్కు పరిచయం చేశాడు. అదే సమయంలో కేజీఎఫ్ సినిమా చూపించారు. అప్పుడే రాజమౌళి ఈ సినిమాలో కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని చెప్పారు. అలాగే పలు ఈవెంట్లలో రాజమౌళి కేజీఎఫ్ గురించి చెప్పడంతో అంచనాలు పెరిగిపోయాయి. కట్ చేస్తే కేజీఎఫ్ 2 పార్ట్లు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. అంతేకాదు ఎన్నో అవార్డులను కూడా అందుకున్నాడు ప్రశాంత్ నీల్. ఇక సలార్ మూవీ విషయానికి వస్తే ఇది దాదాపు 12 ఏళ్ల కిందట అనుకున్న స్టోరీని. కేజీఎఫ్ సినిమా ఆలస్యం కారణంగా 12 తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది సలార్ సినిమా. ఈ సినిమా కూడా మంచి టాక్లు సొంతం చేసుకుంది. సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ భగీరథ అనే సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. అలాగే NTRతో ఒక సినిమా తీయనున్నాడు. రానున్న రోజుల్లో ప్రశాంత్ నీల్ కొత్త సినిమాలతో ఎలాంటి మ్యాజిక్ ను క్రియేట్ చేస్తారో చూడాలి.